హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో బీడిఎస్కి రిలేటెడ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఎవరైతే బీడిఎస్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, ఎంబీబీఎస్ రాదు బీడిఎస్ సైడ్ వెళ్దాం లేదా బీడిఎస్ సైడే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. టైం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 29/9/24 6 AM నుండి 1st వరకు, నెక్స్ట్ మంత్ 1st వరకు 3 PM వరకు ఆప్షన్ ఉంది. సో ఎవరు ఎలిజిబుల్ దీనికి? ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. బీడిఎస్కి సపరేట్ మెరిట్ లిస్ట్ ఉంటుందా? లేదు, ఎంబీబీఎస్ మెరిట్ లిస్టే, దట్ ఫైనల్ మెరిట్ లిస్ట్, ఆ మెరిట్ లిస్టే ఎంబీబీఎస్ బీడిఎస్కి. సో ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సరే, ఎట్లా అప్లై చేస్తారు? ఇక్కడ ఉన్న వెబ్సైట్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే సో ఇవి మీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్, ఇవి కోడ్స్. సో వెబ్ ఆప్షన్స్ మంచిగా నీట్గా ఇవ్వండి. ప్రయారిటీ మీకు ఇష్టం ఉన్నట్టు ప్రయారిటీ ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఎవరు ఎలిజిబుల్? ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా ఎలిజిబుల్. సో కమింగ్ టు ద ఫీ ఏంటి? సేమ్ ఎంబీబీఎస్ లాగానే మీకు సీట్ అలాట్ కాగానే ఏక్యాట్లో రౌండ్ 1లో మీకు సీట్ అలాట్ అయిపోయిందంటే వెంటనే వెళ్ళి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకునే ముందు 12,000 ఫీ కట్టేయాలి. ఎలా? మళ్ళీ అదే వెబ్సైట్, సేమ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, సేమ్ ఎంబీబీఎస్ లాగానే ఇంకా రూల్స్ కూడా. వన్స్ దిస్ ట్యూషన్ విత్ దిస్ 12,000 ఈజ్ యూనివర్సిటీ ఫీ ఆర్ ట్యూషన్ ఇన్ యూనివర్సిటీస్ ఫీ, అది మళ్ళీ రిటర్న్ రాదు. అసలు రిటర్న్ రాదు అది. వన్స్ యూ పేడ్ దట్, అది రిటర్న్ రాదు. వన్స్ దిస్ ఫీ, ఈ 12,000 మీరు కట్టారంటే రిటర్న్ రాదు. అండ్ ట్యూషన్ ఫీ గవర్నమెంట్ ఎలా నోటిఫై చేస్తే మీరు అలా కట్టాలి. ఎట్లా అంటే ఇట్లా. సో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ మీకు వస్తే 10,000 per year, ప్రైవేట్ డెంటల్ కాలేజ్ వస్తే 45,000 per year. చాలామంది అంటున్నారు ఏంటంటే ఆర్మీలో కొంచెం ఎక్కువే ఉంటుందంట, నార్మల్గా 45 కంటే ఆర్మీ డెంటల్ కాలేజ్ కొంచెం ఎక్కువే ఉంటుంది ఫీ. ఓకే, ఫైన్. సో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయంటే ఏం లేదు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే నేను ఎంబీబీఎస్ రౌండ్ 3 అయిపోయే వరకు వెయిట్ చేస్తా, నేను బీడిఎస్లో ఫస్ట్ ఫేజ్లో ఇవ్వను, సెకండ్ ఫేజ్లో ఇస్తా, అట్లా అంటుంటారు. అది చాలా తప్పు. అట్లా ఉండదు. ఖచ్చితంగా మీరు అట్లా చేయాలని ట్రై చేస్తే ఇంకా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్, మీరు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే సెకండ్ ఫేజ్ వెళ్ళొచ్చు, లేదా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఫస్ట్ బీడిఎస్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫేజ్ నుండి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకే, ప్రతి రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అండ్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ యూనివర్సిటీ ఫీ. ఈ యూనివర్సిటీ ఫీ ఏంటి? 12,000 రూపీస్. ఈ 12,000 రూపీస్ మళ్ళీ రీఫండ్ అవ్వదు. అండ్ రౌండ్కి కట్టాల్సిన అవసరం లేదు, ఒకటేసారి కడితే సరిపోతుంది. అది మళ్ళీ రీఫండ్ కాదు. మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా, మళ్ళీ మీరు ఎంబీబీఎస్కి అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోవాలనుకున్నా కూడా అట్లా అసలు ఉండదు, ఛాన్స్ ఉండదు. అది రీఫండ్ అవ్వదు. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఏమైనా డిఫికల్టీ ఉంటే, లైక్ టెక్నికల్ ఇష్యూస్, లేదా మీకు చూపించట్లేదు, అట్లాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫర్ టెక్నికల్ హెల్ప్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్. ఓకే, ఒకవేళ పేమెంట్ రిలేటెడ్ ఉంటే ఈ నంబర్కి 10 AM to 6 PM లోపు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.